నమస్తే జనగామ దండోరా వార్తలకు స్వాగతం. బతుకమ్మ కుంటను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మార్నింగ్ వాకర్స్తో ముఖాముఖి. పలు సమస్యలపై చర్చించి తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని, బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బతుకమ్మ కుంట అభివృద్ధి మరియు జిమ్ ఏర్పాట్ల గురించి మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి చర్చించి తక్షణమే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. జనగామలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకి హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ ఇల్లులు మరియు మున్సిపల్ గురించి ఎంపీకి ఫిర్యాదు చేసిన జనగామ కౌన్సిలర్. అనంతరం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ప్రోటోకాల్ విస్మరిస్తున్నారంటూ అధికారులపై ఎమ్మెల్యే పల్లా ఫైర్. జనగామలో ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో శిలాఫలకాలు ప్రోటోకాల్ ప్రకారం లేవని, చుట్టుప్రక్కల నియోజకవర్గాలలో ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా అంటూ మున్సిపల్ కమిషనర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనకు సంబంధం లేదని, డిఆర్ఓ మరియు పై అధికారుల ప్రమేయమని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ప్రజలు చస్తేనే పని చేస్తా అనేలా జనగామ మున్సిపల్ కమిషనర్ తీరు. ప్రజా సమస్యలపై, మున్సిపల్ సమస్యలపై కమిషనర్ వెటకారపు మాటలు. ఖండించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈగం శ్రీనివాస్. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన స్పందన లేదని, వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెబుతూ వెటకారంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారంటూ ఉద్యమకారుల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి ఆధ్వర్యంలో దేశమే ప్రథమం పోస్టర్ ఆవిష్కరణ. దేశ ప్రగతికి ప్రతి పౌరుడు భాగస్వామ్యం వహించాలని, అందుకే దేశమే ప్రథమం అనే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఏనుగుల వెలంగనికి ప్రతిష్టాత్మక దళితరత్న అవార్డు. అనేక సంవత్సరాల నుండి చేస్తున్న సేవకు సమాజంలో ఎంతోమంది పేదవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి, అనాథలకు మరియు వెనుకబడిన తరగతులకు సామాజిక సేవలు అందించారు. దళితుల హక్కుల కోసం, పేదల కోసం, విద్య కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం నడుస్తూ సామాజిక చైతన్యం కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఏనుగుల వెలంగనికి ఈ అవార్డు అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ అల్లిపిల్లి మహేందర్ తెలిపారు. నేడు డాక్టర్ అలిసేరి శృతి 32వ జయంతి జ్ఞాపకార్థకంగా జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించిన యువకులు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పంతం సాయి ప్రసాద్, సిపిఎం సభ్యులు పాము శ్రీకాంత్ పాల్గొన్నారు.